హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన ఇష్యూ రోజుకొక సెన్సేషన్ అవుతుంది. నిన్నే ఆయన జనసేన పార్టీ వేసినటువంటి కమిటీకి ముందు ఆయన హాజరవటం, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని సాక్ష్యాలు ఏవో అవి కూడా అవన్నీ కూడా సబ్మిట్ చేసినట్టుగా మనకైతే తెలిసింది. అయితే ఈరోజు మళ్ళీ ఆ వీణ, ఆ బాధితురాలు అనబడేటువంటి వీణ మళ్ళీ ప్రెస్ ముందుకు రావడం జరిగింది. అయితే నేను వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు. నేను వెళ్ళేలోపే ప్రెస్ మీట్ కంప్లీట్ చేశాను. జస్ట్ 30 minutesలోనే కంప్లీట్ అయిపోయి పంపించారు. చాలా మంది రిపోర్టర్లు అక్కడికి ఎందుకు రమ్మన్నారు అనేది కూడా అర్థం కాలేదు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకు దేనికి కూడా యాజ్ ఇట్ ఈస్గా సరైన సమాధానం అయితే రాలేదు. ముఖ్యంగా ఈరోజు ఆమె గురించి కొన్ని వీడియోస్ అయితే మళ్ళీ సర్క్యూట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతారు. నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏం చూపెట్టారు, ఏదో చూపిస్తాను అందరు పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టారు. మరిన్ని ఆధారాలు చూపిస్తారు, ఒక ఆధారం కూడా చూపెట్టలేదు. ఏంటి అది చూపెట్టారు. రేపు ఒక రోజు ఒక చిన్నది అనుకోండి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అంటే చాలా యాక్చువల్ 2 days తర్వాత వస్తాను అనుకున్నా. మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది ఇస్తారు. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది పెడతాను. రేపు నెక్స్ట్ మంత్ కలిసి రైట్. ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. అందరికీ నమస్తే. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఘటనలో నిన్న ఎమ్మెల్యేపై కేసు నమోదు అవడం జరిగింది. అదేవిధంగా బాధితురాలు వీణ దగ్గర కూడా ఇంకా చాలా ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ రోజు రిలీజ్ చేస్తా అని చెప్పింది. ఇంకా మీ మనసులో ఉన్న ఆమెను ఏమైనా ప్రశ్నించాలి అనుకుంటే మీడియా మిత్రులందరూ కూడా అందరికీ స్వాగతం అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. 3 గంటలకు లొకేషన్ కూడా పంపించడం జరిగింది, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాల. ప్రెస్ మీట్కి రమ్మని చెప్పారు, చాలా వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తానని చెప్పారు. మరి రిలీజ్ చేస్తానని చెప్పి పిలిచినటువంటి వీణ గారు కావచ్చు, అడ్వకేట్ గారు కావచ్చు, ఎందుకని మీరు అడిగినప్పుడు క్వశ్చన్ కూడా వినే ఉంటారు. సదరు జర్నలిస్టు అడిగినటువంటి ప్రశ్నకి ఆమె నేను ఈరోజు చూపించను, రేపొద్దున్న రిలీజ్ చేస్తాను, కోర్టులో ఉందని చెప్పి, అలాంటి దానికి ప్రెస్ మీట్ పెట్టి పిలవటం దీనికి చెప్పండి. జర్నలిస్టుల సమయాన్ని ఎందుకు వృధా చేయటం చెప్పండి. అంటే మీరేదో హైప్ చేయాలి, అక్కడ నా ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ మనం కూడా పెట్టేసి ఇంకోటి ఏదో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం కూడా ఉండదు. ఇక్కడ మళ్ళీ ఆమె పాత పాటే మళ్ళీ జరిగిందే అది ఇది అని చెప్పుకుంటూ ఆయన చాలా మందితో రిలేషన్లో ఉన్నాడు, అది ఇది అని చెప్పుకుంటానే ఉంది. బట్ ఇక్కడ కొత్తగా అయితే ఏమీ లేదు, అంత పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగానే కనిపించింది. అయితే ఇక్కడ మరొక క్లారిటీ మన కూడా ఇచ్చింది, మరొకసారి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి వినిపిస్తారు. శ్రీధర్ది మీకు వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీ నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఇస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. ఇక్కడ ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది, జనసేన పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి దీంట్లో సంబంధం లేదు అని చెప్పింది. మరి వీణా గారికి నేను అడిగేలోపు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి చెప్తున్నాను. ఒక క్వశ్చన్, మీరు గనక పాలిటిక్స్కి సంబంధం లేదు అన్నప్పుడు మేడం వీణా గారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారు, యాంకర్ శ్యామల గారిని ఎందుకు ఫోన్లో మాట్లాడి దీనికి సంబంధించి చర్చించారు? ఆ తర్వాతే మీరు ఎందుకని బయటకు వచ్చి వీడియోలు కానీ ఈ ఏదైతే ఇష్యూ జరిగిందో దీనికి సంబంధించి బయట పెట్టారు అనేది సమాధానం కూడా మీరే చెప్పాల్సినటువంటి పరిస్థితి. మీరు రాజకీయాలకు జనసేన పార్టీకో లేదా ఇంకొకరికో సంబంధం లేదు అని చెప్పినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సహాయాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు అక్కడ లేరు, వెళ్ళిపోవడం జరిగింది. మీరు ఇందాక మేము ప్రెస్ మీట్కి వచ్చేటప్పటికే, ఎందుకంటే మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఎస్, నిజంగానే వాళ్ళు చాలా క్లియర్గా జనసేన పార్టీ ఇంతే అని చెప్పి వాళ్ళు జనసేన మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ వ్యక్తిగత విషయాన్ని, మీరు ఇంట్లో కూర్చుని చర్చించుకోవాల్సినటువంటి విషయాన్ని ఇలా సమాజంలో ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ మీద, అధికార పార్టీ మీద మీరు ఎలా నింద మోపుతారు? వ్యక్తిగా
ఆయనకంటూ ఒక పర్సనల్ ఇష్యూ ఉంటే ఆ పర్సనల్ ఇష్యూ గురించి ఈవెన్ అరవ శ్రీధర్ కూడా అదే చెప్తున్నాడు, మేము చూసుకుంటే అనవసరంగా పార్టీకి సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు, మీరు చెప్తున్నారు. బట్ మీరు మాత్రం ఎందుకు వెళ్ళి వైఎస్ఆర్సీపీని కలిశారు? దీనికి సమాధానం మీరు చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరెవరైతే ఇంకా చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి అంటున్నారు కదా, మరి అవన్నీ కూడా మీరు ఎప్పుడు బయట పెడతారు? ఎప్పుడు మిగతా వీడియోలు మీరు చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇలా సమయం సందర్భం అంటే ప్రతి దానికి కూడా మీరు ముందుకు వచ్చి మేము ఏదో వీడియోలు చూపించేస్తాం, మీరు ఆమెను ఏమైనా ప్రశ్నించవచ్చు అని చెప్పి అడిగినప్పుడు అక్కడ మీరు సమాధానం చెప్పకుండా ఎందుకు మళ్ళీ దాటవేత ప్రయత్నాలు చేస్తున్నారు? మీ వెనకాల అసలు ఎవరున్నారు? ఏంటి అసలు మీ మోటివ్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఇది దయచేసి మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇది కోర్టుకి దీనికి సంబంధించినటువంటి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నిజాలు బయటికి చాలా నిగ్గుదేల్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి, చాలా కేసులు వచ్చాయి. వీటన్నిటికీ కూడా మీరు ఏం సమాధానం చెప్తారనేది కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఆమె ఎప్పుడు బయటకు వచ్చి పూర్తిగా నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తారో. మీడియా మిత్రులకు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటిది మీరు ప్రెస్ మీట్లు అని చెప్పి మళ్ళీ దాక్కుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మాత్రం చేయకండి దయచేసి.